అందరికీ ఆత్మ నమస్కారాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంతటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, సమస్త గురుమండలికి, మహావతార్ బాబాజీకి, ప్రకృతి మాతకు, విశ్వమాతకు, భూమాతకు, పంచభూతాలకు ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ సార్కు ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి మార్నింగ్ జూమ్ సెషన్ 28వ బ్యాచ్ 13వ రోజు కార్యక్రమానికి స్వాగతం మాస్టర్స్. అందరూ ఒక గ్లాస్ మంచి నీళ్ళు తాగండి. అలాగే ఇంకొక గ్లాస్ మంచి నీళ్ళు తీసి పక్కన పెట్టుకోండి మాస్టర్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే. ఇక్కడ ఏ నామము లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలం మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఎరుకతో గమనించడం మాత్రమే మాస్టర్స్. నేను ఈ శరీరము కాదు, నేను ఈ మనసు కాదు, నేను ఈ బుద్ధి కాదు, నేను అనంత ఆత్మ చైతన్యాన్ని అన్న ఎరుకతో ధ్యానం చేద్దాం మాస్టర్స్.
ఆఖరి 2 నిమిషాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్. నెమ్మదిగా 2 చేతులు తీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. 4, 3, 2, 1. నెమ్మదిగా 2 చేతులు తీస్తూ 2 కళ్ళను తెరుస్తూ చక్కటి చిరునవ్వుతో మన 2 అరచేతులను చూసుకుందాం మాస్టర్స్. ఇంతసేపు ఎంతో చక్కటి ధ్యానాన్ని చేసుకున్నాము. ఈ ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, ఈ జూమ్ సెషన్ మనకు అందించినటువంటి రంగనాథ్ సార్ కు ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం శివరాత్రి శనివారం జరిగిన క్లాస్ లో శివరాత్రి యొక్క విశిష్టత అంటే ఏంటి, శివం అంటే ఏంటి, లింగం అంటే ఏంటి, శివరాత్రి అసలు ఎందుకు వచ్చింది అని ఇలా మనం చాలా విషయాలు తెలుసుకున్నాము. ఈ రోజు శివరాత్రిని ఆధ్యాత్మిక పరంగా ఎలా తెలుసుకుంటాము అన్నది మనకు మేడం వారి మాటల్లో తెలుసుకుందాం మాస్టర్స్. మనకు ఈ జ్ఞానాన్ని అందించడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి డాక్టర్ వి వరలక్ష్మి మేడం మనకు జూమ్ సెషన్ కి రావడం జరిగింది మాస్టర్స్. అందరూ కూడా మేడం కి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. వెల్కమ్ టు ద సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇట్లా ఉన్నారు మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మొట్టమొదటగా వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది మేడం. మొట్టమొదటగా ఇది ఉందంటే రికార్డింగ్ బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రి గారికి శతకోటి వందనాలు. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మహావతార్ బాబా ధ్యాన కేంద్రానికి, మేడం గారికి, మొట్టమొదటిగా రంగనాథ స్వామి వారికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మనం ఈరోజు శివరాత్రి యొక్క పారమార్థకతనే గురించే తెలుసుకుందాం. ఏ విధంగా అంటే లౌకికంగా, అలౌకికంగా దీని యొక్క పరమార్థకతను శనివారం కొంత వివరించడం జరిగింది. దాని కంటిన్యూషన్ గా ఈ రోజు మరికొంత వివరించుకుందాం. నాకు తెలిసిన చిన్న ఆనందకరమైనటువంటి జ్ఞాన వీచికని మీకు తెలియజేస్తున్నాను అంతే మేడం. ఓకే, ఈరోజు
నిన్నంతా ఇప్పుడు మేడం గారు చెప్పినట్లు నిన్నంతా శివుడు అంటే ఏంటి, లింగం అంటే ఏంటి, ఈ శరీరాన్ని ఎవరు ఏర్పరుస్తున్నారు, శివలింగం అంటే ఆ పేరులోనే దాని యొక్క గొప్పతనం ఉన్నది, సృష్టి రహస్యం ఉన్నది అని నిన్నంతా తెలియజేసుకున్నాం. ఈ రోజు శివలింగం పండగనే, శివరాత్రి పండగని ఎలా చేసుకుంటున్నాము, ఆ పండగ చేసుకుంటంలో ఉన్న పారమార్థకతను గ్రహించగలుగుతున్నామా లేదా? చేసుకుంటున్నాం పండగ, రొటీన్ గా చేసుకుంటున్నాం, కానీ దానిలో యొక్క అంతరార్థం ఏంటి అనేది ఇంకొంచెం వివరంగా తెలియజేసుకుందాం. ఓకే, నిన్న శివునితోటి కూడి ఉంటే శివుడు అంటే ప్రాణము, శివం డు అంటే మళ్ళీ శివుడు పుల్లింగంకి వస్తుందండి. శివశక్తి అంటే శివం అంటే ప్రాణశక్తి, శ్వాస, జీవశక్తి, విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ, ఏదైనా అనుకోండి అంతా కలిపినదే శివం. ఆత్మారాముడు అంతారామమయం, ఈ జగమంతా రామమయం, అంతారామమయం, ఈ జగమంతా రామమయం. అంతరంగమున ఆత్మారాముడు రామ 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 రామ, అనంత రూపముల వింతలు సలుపగా రామ 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 రామ. సోమ సూర్యులును సురలు తారలును మహాబోధులు అవనీ జనములు అంతారామమయం, జగమంతారామమయం, అంతారామమయం, ఈ జగమంతారామమయం. అంత అంత అంతారామమయమే. రామా, నన్ను రమింపజేస్తున్నటువంటి ప్రాణము. ఏంటి మేడం, శివుని గురించి చెప్తూ మళ్ళీ రాముని గురించి చెప్తున్నాడు. తెలుసుకుంటే రాముడన్నా శివుడన్నా అంతా ఒక్కటే, అసలు రూపమే లేదు, మనం కల్పించుకున్నాము. అది అద్భుత తత్వము ఆ కల్పించుకుంటంలో కూడా. నాలో ఆత్మ ఇక్ష్వాకు రాముడు అది పాటించి చూపెట్టాడు కాబట్టి ఆ మహానుభావుని మనం కొలుస్తున్నాము. కానీ నాలోనే అంతరాత్మని గురించి చెప్తున్నా నేను. రాముడు ఆత్మ రాముడి గురించి చెప్తున్నాను. అంతా రామమయమే, జగమంతా రామమయమే. ఎక్కడ చూసినా అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా. నాలోనే ఆత్మారాముడు ఉన్నది? నో, పరమాత్మ అంతటా ఉన్నాడు. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా, నదులు వనంబులు నానా మృగములు విదిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం, ఈ జగమంతారామమయం, అంతారామమయం, ఈ జగమంతారామమయం. అవునా కాదండి? ఎక్కడున్నాడు శివుడయ్యా? రావయ్యా శివయ్యా, మేము శివరాత్రి జరుపుకుంటున్నాం అయ్యా, శివయ్యా నా దగ్గరికి రా. ఓసి నీ దుంపవయ్యా, నీ అందే ఉన్నాను. ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమై, ఏ జీవికి ఆ జీవిలో లీనమైపోయినాడయ్యా శివయ్య. అంటే ప్రాణం అండి. ప్రాణం లేకపోతే జీవి ఎక్కడుంది? శ్వాస లేకపోతే జీవి ఎక్కడుంది? ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమై, ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వరు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలైడెవ్వరు, సర్వము తానైన వాడెవ్వడు. అట్టి ఆత్మ సంభవుణ్ణి నేను పూజించుకుంటున్నాను. అదండి శివలింగానికి పూజ చేయటం అంటే. నీలోనే ఉందా పరమాత్మ? అణు అణువున వెలసిన దేవా. అణువులో ఎక్కడ పిపీలి కాదు, సెల్లు, ఒక్క సెల్లు నుంచి
ఒక్క అణువు నుంచి ప్రతి అణువులోనూ అదే ఆత్మ ఉన్నది, ప్రతి అణువులోనూ అదే శక్తి ఉన్నది. నీకు కొన్ని కదలకుండా ఉంటే అవి ఆత్మ లేని శక్తి లేనిది అసలు మన కంటికి కనిపించదు. రూపం కనిపించిందంటే శక్తి ఉన్నది అందులో. కాబట్టి మొత్తం అణువు అణువులో సర్వ సృష్టిలో ఉన్నదే శివతత్వము, అది శివం. మరి అలాంటి శివునికి శివరాత్రి పండుగ చేసుకుంటూ, మనం రాత్రి పండుగ చేసుకుంటూ మనం ఈ విధంగా శివరాత్రి యొక్క గొప్పతనాన్ని చాటుకుంటున్నాము. కానీ దాని అంతరార్థం ఈరోజు చెప్పుకుందాము. రాత్రి ఎందుకు పండుగ చేస్తున్నారు? రాత్రిపూట అసలు రాత్రి మనం ఏం చేస్తాం టూకీగా చెప్పుకుందాం అండి. రాత్రిపూట మనం ఏం చేస్తాం? హాయిగా కొట్టే తెచ్చా శరీరాన్ని కట్టి పారేస్తాం. మనసులో ఆలోచనలన్నీ వాటంతటిగా ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంటాయి. వద్దన్నా అవునన్నా కాదన్నా ఆలోచనలన్నీ వెళ్ళిపోతుంటాయి. కొట్టే తెచ్చా విశ్వశక్తిని తెచ్చుకుంటున్నాం. ఇదే చేస్తున్నాము. ప్రతి జీవి రాత్రి అయ్యేటప్పటికి కొట్టే తెచ్చా మనసును శరీరాన్ని కట్టేస్తున్నాం. మనసు మనంతటికి మనకు తెలియకుండా కొంచెం సేపు కలలు గంటూ ఆ తర్వాత మనసు కూడా ఆగిపోతున్నది. ఎక్కడికి వెళ్ళిపోతున్నది? ఆ శివశక్తిని చేరుతున్నది, ప్రాణశక్తిలో చేరిపోతున్నది. అర్ధరాత్రి రాత్రి నువ్వు పడుకునే సమయమే రాత్రి. నీవు ఎప్పుడైతే గాఢ నిద్రలో ఉంటావో, మనసు శరీరము పనిచేయదో అదే సుషుప్న అవస్థ. అప్పుడు మాత్రమే నువ్వు శివుడి దగ్గరికి చేరగలుగుతావు. మనసు శరీరం పనిచేయదు. హాయిగా శివయ్య దగ్గర కూర్చొని ఉంటావు, ప్రాణశక్తి దగ్గర కూర్చొని ఉంటావు. ధ్యానంలో కూడా జరిగేది అదే. ఎప్పుడైతే నువ్వు శివయ్య దగ్గర కూర్చున్నావో ఏం జరుగుతున్నది? ఆ శివశక్తిని నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు. నీ మనసు రిసీవ్ చేసుకుంటున్నది. ఆ మనసు, ఆ కల్మషంతో కూడిన మనసు నిర్మలం అవటానికి శివయ్యతోటి కూడి ఉండవలసిందే, సతీ కూడి ఉండవలసిందే. అలా రాత్రిపూట ఏం జరుగుతున్నది అంటే అద్భుతమైన విశ్వశక్తిని మనం రిసీవ్ చేసుకుంటున్నాము. మనం ఎప్పుడైతే నిద్రపోతున్నామో లోపల అంతర్గతం అన్ని పనిచేస్తూ ఉంటాయి. అసలు అంతర్గత ప్రయాణం అంటే అదేనండి. ధ్యానంకి వెళ్ళినప్పటి నుంచి మీరు అంతర్గత ప్రయాణం చేయండి అంటే ఏమున్నది లోపల ప్రయాణం చేయడానికని నేను విసుకునేదాన్ని కొత్తల్లో. ఏమున్నది లోపల? రక్తము, మాంసము, ఎముకలు, కావాలంటే అన్ని పేగులు, ఇవే కదా లోపల ఉన్నది. మీరేమో పొదుగుకులు కళ్ళు మూసుకోండి, అంతర్గత ప్రయాణం చేయండి అంటారు. ఏమిటి అంతర్గత? నాకు అంతుపట్టలేదు. ఆ తర్వాత తెలిసింది, ఓహో నాలో రోగాలు పోవటం వలన, ఓహో అంతర్గత ప్రయాణం చేస్తే రోగాలు పోతున్నాయా, ఎందుకు పోతున్నాయి అనే ఆలోచన వచ్చింది. అప్పుడు తెలిసింది. సరే, అప్పుడు తెలిసింది నా మనసు ఈ విధంగా, నా మనసు ప్యూరిఫై అవుతున్నది. అది అంతర్గత ప్రయాణం యొక్క లక్షణం. నా ఆత్మతోటి కూడుకుంటే నా ఆత్మ యొక్క గుణాలు నా మనసుకు వస్తున్నాయి. నాలో కోపం తగ్గుతున్నది, నాలో అసూయ ద్వేషాలు తగ్గుతున్నాయి. కాబట్టి ఇదే అంతర్గత ప్రయాణం అని తెలుసుకున్నాను. మై డియర్ మాస్టర్స్, రాత్రిపూట ఎవరైతే విశ్వశక్తిని గ్రహిస్తున్నారో, బ్రహ్మరంధ్రం నుండి ఆజ్ఞాచక్రము చక్రాల ద్వారా విశ్వశక్తిని శ్వాస ద్వారా ప్రాణ ప్రవాహాల ద్వారా విశ్వశక్తిని గ్రహిస్తున్నారో, అట్లాంటి నిద్ర అనేది అద్భుతమైన వరము. ప్రతి జీవి పిపీలికాది బ్రహ్మ పర్యంతరము ఏదో ఒక సమయంలో సైలెంట్ గా నిద్రపోతుంటుంది. అప్పుడు మాత్రమే మీరు శివశక్తిని గ్రహి, శివుడితో ఉన్నాడు కాబట్టి, చంద్రుడు ఏ విధంగా శివుడితో ఉంటే వెలిగాడు అర్ధచంద్రుడు, మన మనసు కూడా కల్మషాలతోటి రుగ్మతలతోటి ఉన్న మనసు కూడా ఆ పరిపూర్ణమైనటువంటి ఆత్మశక్తితోటి కూడి ఉంటే మనకు స్వస్థత దొరుకుతుంది. అది మై డియర్ ఫ్రెండ్స్, రాత్రిపూట అంత గొప్ప పని చేస్తున్నాం, ఏం చేయట్లేదు అనుకుంటాం పిచ్చోళ్ళం. పగలపూటేమో అన్ని చేస్తున్నాం. ఆపోజిట్. అమావాస్య, నీలో ఉన్న అమావాస్య ఏంటంటే ఆపోజిట్ అండి. అంటే ఆపోజిట్, అంటే వ్యతిరేకంగా. ఆవాసము, నీలో ఉన్నటువంటి శివుణ్ణి నువ్వు గ్రహించలేక, కాంతిని గ్రహించలేక, ఆవాసము అంటే ఉన్నటువంటి, మనలో ఉన్నటువంటి శివశక్తిని గ్రహించలేక, అద్భుత శక్తిని, విరాజిల్లుతున్న శక్తిని గ్రహించలేక, అంటే ఆపోజిట్, అమావాస్య చంద్రుడిలాగా వెలిగిపోతున్నాం. మనం వెలిగిపోతున్నాం అంటే ఏంటి? చీకట్లో మగ్గిపోతున్నాం. నాలో ఉన్న శక్తినే నేను గ్రహించలేని,
వెలుగును చూడలేకపోతున్నానే, నాలో ఉన్నది అమావాస్య. అది పున్నమి కావాలంటే లాస్ట్ చెప్తాను. కాబట్టి రాత్రి అనేది చాలా విశిష్టమైనది, అద్భుత శక్తి గ్రహించేటటువంటిది రాత్రి. కానీ ప్రత్యేకంగా శివరాత్రి రోజు మనం ఏం చేస్తున్నామండి? ప్రత్యేకంగా మై డియర్ మాస్టర్స్, మీరు కోపగించుకోవద్దు. ఎందుకంటే సత్యం అనేది ఒక వజ్రం లాగా కఠినంగా ఉంటుంది చెప్తూ ఉంటే. కానీ ఆ వజ్రానికి సాన పడుతున్న కొద్దీ ఆ వజ్రం ఏ విధంగా అవుతుందంటే కాంతులు ఇంతుంటుంది, మొట్టమొదట బొగ్గులాగా కనిపిస్తుంది, దుమ్ము ధూళితోటి ఉంటుంది. కానీ ఇలాంటి జ్ఞానమైనటువంటి జ్ఞాన కత్తిని తీసుకుని దాన్ని బాగా మట్టిని తొలగిస్తూ ఉంటే ఏమవుతుందండి? అది మెరుపులు మెరుస్తుంది, వజ్రం అయిపోతుంది. ఒక రాయి కాస్త వజ్రం అవుతుంది. అలా వజ్రంగా మీరు మారాలంటే, మీరు అంటే మనము మారాలి అంటే మనం ఖచ్చితంగా సత్యాన్ని తెలుసుకోవాల్సిందే. సత్యం ఎప్పుడు కఠినంగానే ఉంటుంది, కానీ అందులో నుంచే ప్రేమ జాలువారుతుంది. ఏ విధంగా అంటే, ఇప్పుడు మనము ఏం చేస్తున్నాము? నిద్ర లేస్తున్నాము, శివరాత్రి వచ్చింది, స్నానం చేస్తున్నాము, బట్టలు వేసుకుంటున్నాము, గుడికి వెళ్తున్నాము, పూజలు చేస్తున్నాము, పండ్లు కొబ్బరికాయలు అన్ని తీసుకెళ్తున్నాము, శివయ్యకు పూజారికి ఇస్తున్నాము, శివయ్య చేస్తున్నాడు, అభిషేకాలు చేస్తున్నాము. తర్వాత శక్తి ఉన్న వాళ్ళు తెల్లవాళ్ళు కూర్చుంటున్నారు, జాగరణ చేస్తున్నాము, ఉపవాసం ఉంటున్నాము. ఉపవాసము ఉండిన తర్వాత అర్ధరాత్రి లింగోద్భవాన్ని చూసేసి అమ్మయ్య ఈ శివరాత్రిని చక్కగా జరుపుకున్నాను అని సంతోషంగా ఇంటికి వస్తున్నాము. ఇదే కదండి శివరాత్రిలో చేసేది. ఇంతకంటే ఏమన్నా తేడాలు ఉన్నాయా? లేవు. కానీ శివరాత్రి రోజు ఏమి చేయాలి? మొట్టమొదట పూజలు అభిషేకాల గురించి కొంచెంగా చెప్తున్నా, చాలా లిటిల్ బిట్. ఏ విధంగా అంటే మొట్టమొదట పూజలు చేస్తున్నారు. ఇంట్లో అయినా పూజలు చేసుకుంటున్నా, శివయ్య దగ్గరికి వెళ్ళైనా గుడికి వెళ్ళైనా పూజలు చేసుకుంటున్నా. ఎవరికి చేస్తున్నావు పూజలు? లింగానికా? శివుడికా? అసలు అదే తెలియదు. శివలింగం అంటేనే తెలియదు కదా మనకు. లింగానికి అంటే శరీరానికి చేస్తున్నావా? శివుడికి శివం ఎక్కడుంది నీకు తెలుసా? శివం ఎక్కడుంది తెలుసుకోవాలి కదా నువ్వు. శివం ఎక్కడుంది? అంతటా ఉంది. ఇప్పుడు చెప్పాం కదా, అంతరామమయం. రామ అంటే రమింపజేసేటటువంటి పరమాత్మ శక్తి రామ, అంత రామమయం. అలాంటి అంత వ్యాపించినటువంటి శివునికి నువ్వు ఒక్క చోట కూర్చొని అక్కడ చేసే శివుడు అక్కడే ఉన్నాడా? నీలో లేడా? నువ్వు గ్రహించగలిగా? ఇంతవరకు ఈ థాట్ వచ్చిందా ఎవరికైనా? రాలేదే. ఎక్కడున్నాడు? ఘన ఘన సుందరా కరుణారస మందిరా, అది పిలుపో మేలు కొలుపో, అది మధుర మధుర ఓంకారము. పాండురంగ పాండురంగ గణ గణ సుందరా. ఎక్కడ శివుడు? ఎక్కడున్నాడని నువ్వు పూజ చేస్తున్నావు? లింగానికి చేస్తున్నావు, శివలింగానికి చేస్తున్నావు. నీలో ఉన్న శివుని అభిషేకించు విశ్వశక్తి చేత, నీ ప్రాణశక్తి చేత, నీ శ్వాస చేత. నీ శ్వాసను ప్రయాణం చేయించి లోపల శివుని పూజించు. అది శివం. అసలు నీకు శివమే తెలియదే, లింగం గురించి తెలియదే. ఉత్త బాడీకి పూజ చేస్తున్నావు. ఆ లింగం అంటే శరీరం. నీ శరీరానికి నువ్వు పూజ చేసుకోరాదు? నీది శివలింగం కాదా నీ శరీరం? అవునా కాదా? శివలింగమే మన శరీరం కూడా. అందుకని ఎంత గొప్పదండి అసలు. గిరులు జరులు విరులు తరులు నిరతము నీ నామ జానమే, నిరతము నీ పాద జానమే, సకల చరాచర లోకేశ్వరేశ్వర ఈశ్వర భవహరా పాండురంగ పాండురంగ పాండురంగ. నిజం కాదా? గిరులు జరులు, పువ్వులు, చెట్లు, కొండలు, కోనలు, ప్రవాహాలు, నదులు, సముద్రాలు, జంతువులు అన్ని నీ యొక్క పాద సేవతోటి ధరించిపోతున్నాయి. అంటే నీలో ఉన్న పరమాత్మతోటి కూడి ఉండి ఆనందపడుతున్నాయి రాత్రి వేళ. అలాంటిది నువ్వు రాత్రి చీకటి అనుకుంటా? అర్రే బుద్ధిజీవి, నువ్వెంత బుర్రలేనోడిరా. ఓ మనిషి, ఎస్ అన్నోనా? ఎస్ అని
అట్లాంటి ఆత్మారాముని పూజించాలి అంటే, అట్లాంటి శివయ్యను పూజించాలి అంటే, సర్వవ్యాప్తమైన శివయ్యను పూజించాలి గాని లింగానికి సేవలు చేస్తే ఎలా? అసలు ఈ లింగం ఎట్లా వచ్చింది? మరి నువ్వు రూట్ అవుట్ మొట్టమొదటి తెలుసుకోవాలి కదా. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే లింగం ఎవరు ఉద్భవించారు? ఓకే, శివలింగానికి పూజ చేస్తున్నావు అంటే శివుడికి చేస్తున్నావా, లింగానికి చేస్తున్నావా? మనం ఆన్సర్ చెప్పుకోవాలంటే ఏం చెప్పుకోవాలండి? లింగానికే చేస్తున్నాం. అవునా? లింగం మీద పువ్వులు వేస్తున్నాం, లింగం మీద లింగం కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు, అదంతా అద్భుతమైన పూజా విధానం, చాలా గొప్పది, చాలా చాలా అద్భుతమైన తత్వం పూజా విధానం. కాదంటలేదు, దాని నుంచి మనం ఏం నేర్చుకోవట్లేదు అనే పాయింట్కి నేను చెప్తున్నా. నువ్వు పూలు వేస్తున్నావు, కొబ్బరికాయలు కొడుతున్నావు, అన్ని చేస్తున్నావు, కానీ దండం పెడుతున్నావు, నన్ను రక్షించు. దేని నుంచి రక్షించాలి? చావు నుంచి. చావుకుండా ఉంటావా? ఎవ్వరి తరం కాదు. ఇక్కడే తెలిసిపోయింది రహస్యం. నీలోని ఆత్మతత్వం తెలుసుకుంటేనే నువ్వు చావుకుండా ఉంటావు. నీ చస్తావు అది కూడా, ఎందుకంటే శరీరం తీసుకున్నావు. కానీ ఈ లింగం పర్మనెంట్ కాదు. నువ్వు ఎప్పుడు పోవాలో అప్పుడు పోతావు. అది మనమేమో ఏమి తెలియకుండా చచ్చిపోతాం, ఏ క్షణంలో చస్తామో తెలియదు. కానీ నీవు ఆత్మతత్వం, శివయ్య తత్వాన్ని తెలుసుకుంటే నువ్వు ఎప్పుడు పోవాలో అప్పుడు పోతావు, ఎక్కడ పుట్టాలో అక్కడ పుడతావు. ఇది కదండి ఛాన్స్ అంటే. మనకు అది తెలుసుకోలేకపోతే ఎట్లా? అది శివరాత్రి యొక్క పారమార్థత. లింగం మన చాలా క్లాసుల్లో చెప్పాను. అసలు ఈ లింగాన్ని ఎవరు ఏర్పరుస్తున్నారు, ఎట్లా ఏర్పడుతున్నది ఈ శరీరం అంటే, ఆ దివ్య శక్తి, ఒక ఆ ప్రాణశక్తి, కాంతి రూపమైనటువంటి ఆ ప్రాణశక్తి తన శరీరం ఏర్పరచుకోవాలి. ఒక రకమైన అనుభవాన్ని, జ్ఞానానుభవాన్ని, ఇంకా అసలు జ్ఞానానికి అంతులేదు. అందుకే శివుడు ఎప్పుడు యోగ పురుషుడు, ఎప్పుడు ధ్యానం చేస్తుంటాడు. మరి శివయ్య అంతటి జ్ఞానవంతుడే. అందరికంటే సృష్టి మొత్తంలో అజ్ఞాని ఎవరంటే భగవంతుడు అంటారు. ఏంటి ఆపోజిట్? ఎందుకు అంటే తను నిరంతరం అన్వేషి జ్ఞానం గురించి తెలుసుకుంటూ అల్టిమేట్ అలా నువ్వు ఉండటం కోసమే, నీలోని తత్వాన్ని తెలుసుకుంటాం కోసమే అన్నమాట. ఈ విధంగా నేను ఒక కాంతి స్వరూపాన్ని భూమండలంలో పుట్టాలనుకున్నాను. బలాన్ తల్లి కడుపులో పుట్టాలి, బలాన్ తండ్రి ఉండాలి, నాకు ఆ కుటుంబంలోనే పుడితేనే నా జీవితంలో నేను అనుభవాల్ని పొందుతాను, నేను అనుకున్న అనుభవాల్ని, నా కర్మల్ని తీర్చుకోగలుగుతానని ముందరే డిసైడ్ చేసుకొని, ముందరే సోల్ టు సోల్ టాక్ అమ్మతోటి, నాన్నతోటి, సోదరులతోటి, కుటుంబంలో సోదరులు కూడా మన యాక్సెప్టెన్స్ తోటి పుడతారండి పిల్లలు అందరు. ఆ విధంగా పుట్టి అదే కుటుంబం, నాకెందుకు ఇట్లా వచ్చింది అంటావు, నువ్వు నిర్ణయించుకున్నది. పుట్టి ఆ కాంతి జ్ఞాన స్వరూపం కిందకు వస్తుంది. ప్రకృతిలోకి రాగానే 50 కిలోమీటర్లు మొత్తం వ్యాపించి ఉంటాయి. భూమి చుట్టూరా భూమండలంలో పుట్టాలనుకున్నాను కాబట్టి భూమి యొక్క యాక్సెప్టెన్స్ తీసుకునే పుడతాను నేను. ఏ విధంగా పుడతాను? నీ భూమండలంలో నేను పుడుతున్నాను కాబట్టి నీ వాతావరణంకి అనుగుణంగానే నా శరీరం ఏర్పరచుకుంటాను అని చెప్పేసి ఆ భూమిలో ఉన్న వాతావరణంలో చిన్నగా ప్రవేశిస్తూ మొత్తం అందులో ఉన్నటువంటి ఆయాన్లు, ధూళి, దుమ్ము, ప్రకృతి అంతా వ్యాపించి ఉంటుంది కదా. పంచభూతాల యొక్క తత్వం అన్నింటినీ తనలో కలుపుకుంటూ అయస్కాంతము, ఆకర్షింపబడేటటువంటి కాంతి కిరణం అయస్కాంతము, ప్రాణశక్తి. అది చిన్నగా దిగి ఎట్లా ఏర్పరచుకోవాలో భూమి యొక్క తత్వాన్ని మొత్తాన్ని అంటించుకొని, రజను అంటుకోదా, ఇనుప రజను ఎట్లా అంటుకుంటుంది, పిన్నీస్ అంటుకోదా, ఆ విధంగా అన్ని తనకు కావాల్సిన అన్ని కూడబెట్టుకొని భూమిలోకి వెళ్ళిపోయి, ఆ భూమిలో ఆహారంగా పంటగా పండి, పురుషుడు కానీ స్త్రీ కానీ తిన్న తర్వాత, ఆహారాన్ని తినండి శరీరం రాదు. శరీరం, రక్తం, మాంసం ఇవన్నీ రావాలంటే లింగాన్ని ఏర్పరచుకోవాలి. ఇప్పుడు లింగం అంటేనే శరీరం. ఎక్కడ ఏర్పరచుకోవాలి? జాగరణ. ఎక్కడ జాగరణ అంటే అదండి. జాగా అంటే ప్లేస్, ఆవరణ. నేను ఆవరించే ప్లేస్, నేను ఈ శరీరంలో ఆవరించి ఉన్న అణువు. జాగా ప్లస్ ఆవరణ, అదండి జాగరణ అంటే. ఎక్కడ నేను పుట్టాలి అని నిర్ణయించుకొని పురుషుడు వీర్యంలోకి వెళ్ళి ఆ ఫ్యామిలీలో ఆ వీర్యం ద్వారా స్త్రీ వీతంలో కలిసి వాళ్ళిద్దరు కలిసినప్పుడు పురుషుడు స్త్రీ ఇద్దరు కలిసి ఏకకణంగా కొన్ని కోట్ల కణాలుగా విభజించుకొని పార్ట్స్ ఆఫ్ బాడీ ఏర్పడి అమ్మ బొజ్జలో గాని భూమి బొజ్జలో గాని జాగ, ఆవరణ, ఈ 2 చోట్లే పుట్టుకొస్తుందండి భూమిలో. అది భూమి లక్షణం. ఈ 2 చోట్లే, అక్కడ తప్ప ఎక్కడ శరీరం పుట్టావు. బాడీస్ నో. అసలు క్రియేటివ్ ప్రోడక్ట్ ఏంటి అంటే అమ్మ బొజ్జ,
అమ్మ గర్భము, భూగర్భం, ప్రతి విత్తనం దానికి తారతమ్యత, ఇంకా మనకు తారతమ్యత ఏడ్చింది, వాటి తారతమ్యత లేదు భూమాతకు, అందుకనే అంత సహనం కలిది, అన్ని గిద్దల్ని మొలిపి చేస్తుంది. లింగం అంటే శరీరము, ఉద్భవం అంటే పుట్టటం, లింగోద్భవం శరీరం పుట్టింది, శరీరం పుట్టడానికి కర్త నీవే, శరీరం పెరగటానికి కర్త నీవే, శరీరం వదలటానికి కర్త నీవే. నీవే అంటే నీవు ఏ కాంతి కిరణం నీలో ప్రవేశించిందో అదే నిర్ణయించుకొని వచ్చింది, దాన్నే జీవాత్మ అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఆత్మే తన యొక్క శక్తిని జీవాత్మగా పొంది ఈ శరీరంలోకి వచ్చి లింగ ఉద్భవం, అండం, చిన్న అండం కాస్త 3 నెలల చేపటికి పిండంగా మారింది. ఎవరు మార్చారు? లోపల ఉన్న జీవశక్తి, లోపల ఉన్న కాంతి కిరణమే, లోపల ఉన్న ఆత్మశక్తి. అయ్యా, తల్లి ఎంత గొప్పదండి, తల్లి బొజ్జ ఎంత గొప్పదండి, ఆహా, ఇంకో ఆత్మను భరిస్తున్నదండి. అందుకని తల్లికి శతకోటి వందనాలు, భూమాతకు శతకోటి వందనాలు. ఇలాంటి ఈ విధంగా అండం కాస్త పిండమైంది. 3 నెలల చెడితో కాళ్ళు చేతులు ముక్కులు ఎవరు ఏర్పరుస్తున్నారు? అవుటర్స్ ఎవరన్నా వచ్చి ఏర్పరుస్తున్నారా? నో, అందులో ఉన్న తనకు తానే ఏ ఆత్మశక్తి ఉందో, ఏ ప్రాణశక్తి ఉందో తనే కళ్ళు, ముక్కు, చెవులు, లింగాలు ఏర్పాటు చేసుకుంటుంది. అంటే స్త్రీలింగం, ఆడపిల్ల, మగపిల్లవాడ, ఈ 2 కాకుండా 2 లక్షణాలు ఇట్లా కలుపుకొని పుడితే థర్డ్ జెండరా? ఇవన్నీ ఏర్పరచుకుంటానికి కర్త ఎవరు? నువ్వే. ఏర్పరచుకొని అండం కాస్త పిండమై, పిండం కాస్త బ్రహ్మాండమై 9 నెలల చోటు బొజ్జ నిండా నిండిపోయి తన్నుకుంటూ తనకు తను బయటకు వస్తుందండి. తొలి శ్వాస తీసుకుంటుంది. అప్పటిదాకా అమ్మ బొజ్జలో నుంచి శ్వాస తీసుకుంటుంది, బొడ్డు తూండులాగా. ఇదండి లింగోద్భవం అంటే. అంతేగాని జాగరణ అంటే తెల్లవారు నిద్ర వస్తుంటే అని ఏదో సినిమాలో ప్రకాష్ రాజ్ అన్నట్లు నిద్రపోకూడదు అన్నట్లు సినిమాలు చూసుకుంటూ, ఆడుకుంటూ, అల్లుకుంటున్నా, అలాంటి టింగర్దైతే అల్లుకుంటూ కూర్చుంటాం. వాట్ ఈజ్ ఇట్? నీ తత్వాన్ని నువ్వు తెలుసుకోవాలంటే సైలెంట్ గా కూర్చోవాలి. నో మెయ్, కళ్ళు మెయ్, శరీరాన్ని కట్టు, ఆలోచనలు కొట్టు, నీ మనసును చిన్నగా తీసేసి ఆత్మలో కూర్చోపెట్టు. అప్పుడు మాత్రమే ఈ శివతత్వం తెలుస్తుంది. రే, ఎంత తప్పుగా అనుకున్నాను రా ఇంత జన్మలో. అయ్యో, లోపల ఏముంది? రక్తమాసాలు, హార్ట్, పార్ట్స్ ఆఫ్ బాడీ అనుకున్నానే, లంగ్స్, హార్ట్, అవన్నీ కాలిపోతాయి, అవన్నీ చచ్చిపోతాయి. ఈ లోపల అద్భుత శక్తి ఉన్నది. మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం మనకు కనిపించవు రోయ్. మనం అంటే ఏంటి? భిన్నత్వంలో ఏకత్వం. కనిపించే శక్తి బాడీ ఉన్నది, కనిపించని ప్రాణం ఉన్నది, కనిపించని మనసు ఉన్నది, బుద్ధి ఉన్నది, అహంకారం ఉంది, చిత్తం ఉంది. అరే, కనిపించని సెక్షన్ ఎంత బాగా నడిపిస్తున్నది మనల్ని. అంతఃకరణం కనిపించని అన్ని నడిపిస్తున్నాయి మనల్ని అనేటటువంటి తత్వాన్ని, ఈ కనిపించని వీటన్నిటినీ నడిపించేది ఎవరు? శివయ్య. లోపల ఉన్న ప్రాణం ఉంటేనే కదండి నీ మనసు, నీ బుద్ధి, నీ అహంకారం, నీ కళ్ళు, నీ చెవులు అన్నీ ఉండేది ప్రాణం ఉంటేనే కదా. టాప్ ఎవరు? శివయ్య. ఆ శివయ్య ఎవరు? నేనే కదా కాంతి రూపాన్ని, నేనే కదా భూమిలోకి వచ్చాను, నేనే కదా అమ్మ బొజ్జలోకి వచ్చాను, నేనే కదా మళ్ళీ విశ్వంలోకి వచ్చాను. విశ్వం ఎలా ఉంది, అమ్మ బొజ్జలో ఎలా ఉంటుందని తెలుసుకో. నేనే అహం బ్రహ్మస్మి. ఆ వెలుగుని నేనే, నాకు పుట్టడానికి కారణమైన వెలుగుని నేనే అని తెలుసుకోలేకపోతున్నావు ఎందుకు? లింగోద్భవం. శివుడి గుళ్ళల్లోకి వెళ్తున్నాం, అర్ధరాత్రిళ్ళు దీన్ని అంతా చేస్తున్నాం. కానీ లింగోద్భవానికి హర హర మహాదేవ, ఓం జటాజూటధారి అని బ్రహ్మాండంగా పాటలు పాడుకుంటూ వేదఘోషాలు చేస్తూ, ఆహా, లింగోద్భవ కాలం సమీపించింది, అర్ధరాత్రి 12 శివ 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 శివ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటున్నాం. ఆనందం పడిపోతున్నాం. తాత్కాలికమైన ఆనందమే అది. తప్పంటలేదు, గుళ్ళకెళ్ళటం తప్పంటలేదు. దాని నుంచి నువ్వేం నేర్చుకుంటున్నావు అనేది తెలుసుకోమంటున్నావు. గుళ్ళకెళ్ళి తీరవలసిందే. రాంది అమ్మహా వరకు రావండి. రావాల్సింది, గుళ్ళకి వెళ్ళవలసింది, తెలుసుకోవాల్సింది, ప్రతిదీ తెలుసు. ఎందుకు ఈ కొబ్బరికాయ కొడుతున్నాను తెలుసుకోవాల్సింది, కొబ్బరికాయ మార్చం ఏంటి తెలుసుకోవాలి.
ఓకే, ఈ విధంగా అహం అహ అని ఈ కట్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా శివుడికి ఎవరికి పూజ చేస్తున్నావు? లింగానికి పూజ చేస్తున్నావే, నీలో ఉన్న శివయ్య నువ్వు కనుక్కోలేవా? నువ్వు ధ్యానంలో కూర్చుంటేనే నీకు వస్తుంది లింగోద్భవం. అర్ధరాత్రి పూజలు చేస్తున్నప్పుడు శివలింగాలు ఏమైనా పుట్టుకొస్తున్నాయండి? లింగ ఉద్భవం అంటే ఏంటి? లింగము పుట్టింది. అయ్యో, లింగం యొక్క పుట్టుక అసలు మనం తెలుసుకోగలమా? ఆది మధ్య అంతరాలు లేదే, అనంతమై అఖండమై నామ రూప రహితమై సర్వే సర్వత్రా నవోన్మేషణశాలి అంటే ఈ నిత్యం నవలాడుతూ ఉండేటటువంటి అద్భుత చైతన్య శక్తి యొక్క పుట్టుకను నువ్వు తెలుసుకుంటావా గుడ్డి మానవుడా? నీ గుడ్డి కళ్ళతోటి తెలుసుకోలేవు, ఈ 2 గుడ్డి కళ్ళతోటి తెలుసుకోలేవు. నీకు అంతర్నేత్రం ధ్యానం ద్వారా విశ్వశక్తి ప్రవహిస్తే నీలో ఉన్న మలినాలు, మనసులో ఉన్న మాలిన్యాలు, చీకటి, అమావాస్య చీకటి అన్ని పోయి అంతర్నేత్రం వికసించి దానితోటి చూడగలుగుతావు. నీలో ఎవరు నన్ను పుట్టిస్తున్నారు, నా శక్తి ఎక్కడున్నది నాలో అని శివ దర్శనం కలగాలంటే అది జరగాలంటే. అంతేగాని లింగాలు పుట్టుకు రావట్ల లింగోద్భవ కాలంలో. ఈ లింగోద్భవం అని ఎందుకు అన్నారా అని తెలుసుకుంటాం కోసం గుడికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళి తీరాలి. అది లింగోద్భవం అంటే. అసలు సరే, శివుడి లింగం ఎటు? ఓకే, అక్కడున్న రాయిని పెట్టి ఇదే శివలింగం అనుకుంటున్నావు, మా ఆత్మ దేవుడే అనుకుంటున్నావు. కానీ నీలో ఉన్న నీ లింగాన్ని ఎవరు పుట్టించారు తెలుసా నీకు? నీ సృష్టికి నీవే కర్తవు. ఇప్పుడు చెప్పండి, లింగోద్భవం గురించి తెలుసుకోవాలంటే నీ లింగాన్ని తెలుసుకోవాలి, శివుడి లింగాన్ని తెలుసుకోవాలా? నీ లింగాన్ని గురించి తెలుసుకోవాలా? అయ్యయ్యో, ఎంత విచిత్రంగా మనం ఎన్ని సంవత్సరాలు శివ పూజ చేస్తున్నాము. కాబట్టి మై డియర్ మాస్టర్స్, శివలింగము లింగోద్భవం అంటే ఉపవాసం ఉండి పూజలు, అభిషేకం చేస్తున్నాం, పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాం, పంచామృత అభిషేకం చేస్తున్నాం, అందులో అర్థం కూడా తెలుసుకోలేము. పూజలు చేస్తున్నాం, పువ్వుని గురించి తెలియదు, కాయను గురించి తెలియదు. పరమాత్ముడు ఇచ్చిన పువ్వుల్ని నేను చేస్తున్నాను, నువ్వేదో గొప్ప ఉదారకుల్లాగా నువ్వు కనిపెట్టావు ఆ పువ్వుని, ఒక్క పువ్వుని పుట్టించలేవు, ఒక్క కాయను పుట్టించలేవు. నువ్వు ఆయన సృష్టించిన దాన్ని తీసుకొచ్చి ఆయనకిచ్చి నేను ఇస్తున్నా కాబట్టి నాకు ఈ కోరికలు తీర్చు, నువ్వేమన్నా అప్పున్నాడా? నీకేమన్నా? మై డియర్ మాస్టర్స్, ఇలా మాట్లాడుతున్నాను, తప్పుగా అర్థం చేసుకోకండి. ఎస్, నువ్వేమివ్వాలంటే నీ మనసును అర్పించాలి, నీ మనోపుష్పాలను ఇవ్వాలి, మనోఫలాలను ఇవ్వాలి. నీ మనసులో ఉన్న నిర్మాల్యం అంటే చూడండి, ఆ శివుడి పైన పూజ చేసిన తర్వాత అదంతా తీసేసి శివుని మాల్యము అని అందరికి ఇస్తారు. అంటే ఏంటి? నువ్వు కూడా అభిషేకం నీకు నువ్వు చేసుకోవాలిరా మాస్టర్, నీకు నువ్వు చేసుకోవాలి అభిషేకం. అంటే నెత్తి నీళ్లు పోసుకుంటావా? నెత్తిలో పాలు పోసుకుంటే చెమలు పడతాయి. శివుడికి పాలు ఎందుకు పెట్టిస్తున్నాము? శివుడి పాలు పంచామృతాల గురించి ఒక 3 minutes లో చెప్తాము. ఇంకో క్లాసులో మీరు అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా పంచామృతాలు అన్ని చెప్పుకోవచ్చు. శివుడికి ఎందుకు పూజ చేస్తున్నాం? పంచామృతాలు, పాలు పోసి పూజ చేస్తున్నాం. పాలు అంటే సమీకరణ ఆహారం అండి. అన్ని విచిత్ర విరుద్ధ భావ సమ్మిశ్రత సమ్మేళనమే పాలు. ఎందుకంటే పాలను ఏం చేయాలండి? కాచాలి, సాధన చేయాలి, ధ్యాన సాధన అనుకోండి. పాలను కాచాలి, కాగిన తర్వాత బాగా కాగిన తర్వాత దానిపైన మీగడ తరక కడుతుంది, దాన్ని చల్లార్చాలి. ఎంత మధ్య మార్గం ద్వారా మీడియంగా వేడి ఉన్నప్పుడు పెరుగు వేయాలి, తోడు వేయాలి. నీ శ్వాసని నీ అమృతత్వంతో తోడు పెట్టాలి, నీ మనసును తోడు పెట్టాలి. దేంతోటి? ఆత్మతోటి కలిపి తోడు పెట్టాలి. అప్పుడు పెరుగు అవుతుంది. లిక్విడ్ పాలు కాస్త సాలిడ్ పెరుగు అవుతుంది. సాలిడ్ పెరుగుని మళ్ళీ ఏం చేయాలి? చిలకాలి, ధ్యానం చేయాలి, ధ్యాన సాధన చేయాలి. నీ శ్వాసని ఆత్మతోటి కలపాలి, లోపల ఉన్న ప్రాణశక్తితోటి నీ మనసును కలపాలి. చిలకంగా 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 నీ మనసు సాధీకృతం చెంది చిలకంగా చిలకంగా ఏమవుతున్నది? మెత్తగా ఉన్న వెన్నముద్ద వస్తుంది. పెరుగు నీళ్ళగా
ఇదిగా ఉంటుంది. దానిలో ఇంకా సంపూర్ణత్వం రాలేదు. వెన్న ముద్ద వస్తుంది చూసారా విచిత్రం. పెరుగు నీళ్ళలో కలిపితే కలిసిపోతుంది. అంటే నీ మనసు ఇంకా ప్యూరిఫై అవలా. అదే వెన్న ముద్ద అయితే ఏమవుతున్నదండి, నీళ్ళల్లో తేలుతున్నది. అదే కృష్ణతత్వం. చూడండి, ఇంత వెన్న ముద్ద అయినా నీళ్ళల్లో తేలుతుందండి, తేలుతున్నది. అంటే నీ మనసులోని భావాలు ధ్యానం చెయ్యగా చెయ్యగా చెయ్యగా, సాధన చేయగా చేయగా నీ మనసులోని మాలిన్యాలన్నీ తొలగిపోయి ఏమవుతున్నది, తేలుతున్నది. తేలిన దాన్ని ఇంకా కొంచెం ఇంకా సాధన చేయగా చేయగా మంట పెట్టగా ఏమవుతున్నది, నెయ్యి అవుతున్నది, కరిగిపోతున్నది, మళ్ళీ లిక్విడ్ అయిపోయింది. సాలిడ్ అయినా నువ్వే, లిక్విడ్ అయినా నువ్వే, మంచి అయినా నువ్వే, చెడైనా నువ్వే, అంతా నువ్వే. నువ్వు తప్ప ఏమీ లేదు. అన్యసరణ నాస్తి. అంత అద్భుత తత్వం ఉందండి శివతత్వం అంటే. ఆ శివయ్య నాకు చెప్తూ ఉంటే నేను చెప్పింది మీకు చెప్తున్నానండి పరమానందంతో. ఇంతకంటే నా జన్మకు సార్థకత ఏమిటి? రేపు బండెడు కట్టెల్లో కలిసిపోతాను. కలిసిపోయే ముందరే నా వాక్కు ద్వారా ఆనందపరుచుకుందాం. నేను ఆనందం పొందుతున్నాను, నా మాటలు విన్న మీరు ఆనందం పొందుతాను. మీ ముఖంలో ఎంత ఆనందమో. పూర్ణచంద్రుడు కనిపిస్తున్నాడు నాకు. ఎందుకు అంటే ఆనందం. ఇది నిజమైన ఆనందం. కాబట్టి మై డియర్ మాస్టర్స్, నెయ్యి వస్తుంది. నెయ్యిని ఇంకా 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 సాధన చేసి కాగబెడితే గుమ్మ 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 లాడుతున్నటువంటి కమ్మని నెయ్యి వాసన అన్ని చోట్లకు స్ప్రెడ్ అవుతుంది. నెయ్యి ఎవరింట్లోనో కాస్తున్నారో అనుకుంటా అనుకోమా, అదండి నీ లైఫ్ అట్లా కావాలా నాయన. ఊరికే పాలు పోసి అవి పోసి ఇవి పోసి పెరుగు పోసి డుమ్ము డుమ్ము అని తొడవటం కడగటం అది కాదు. పాల నుంచి నువ్వు ఇది నేర్చుకోవాలి. అభిషేకం చెయ్యి, వద్దం లేదు. కానీ ఎప్పుడు నేర్చుకుంటున్నావు? చచ్చిపోతావే. కుక్క చచ్చి గొడవతలు పడుతుంది. రోజు నేను ఇన్ని అభిషేకాలు చేశానంట. ఎవడికి కావాలి అభిషేకాలు? అది అభిషేకం అంటే పరమాత్మ తత్వం కూడా అంతే. తనలో ఉన్న జ్ఞానాన్ని తనతో చేరిన మనసుకు నేర్పుతుంటుందండి. అదండి ఉపవాసము అంటే. అంటే సమీపంలో, వాసము అంటే ఉండటము. ఏం ఉండటం? నీ మనసు శ్వాస ద్వారా కలిసి వెళ్ళి ఆత్మ దగ్గర సమీపంలో, ఆత్మ సమీపంలో ఆత్మతో కలిసి ఉపవాసము. వాసము అంటే ఉండటం అండి. నివాసం అంటారు కదా, అలా ఉండటం. అది చేస్తున్నావు మనం. ఉపవాసం అంటే అయ్యో నేనేం తినకుండా, అయ్యో నీరసంగా ఉందండి, పాలు పండ్లు ఇంకా 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 అన్నిటిని ఏమి తింటలేదంట. అదే భ్రాంతి. ఉపవాసం అంటావు. లేకపోతే నేనేదో ఉపవాసం, నిన్ను ఎవరు ఉండవన్నారు? ఆత్మారాముని నేర్పిస్తావా నువ్వు? ఆత్మ చోక జరుగుతుందా? అంతరంగంలో ఆత్మారాముడు అనంత విధముల వింతలు సలుపుతున్నాడు క్షణం 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 క్షణం. నీలోనేనా సృష్టి మొత్తం విన్యాసమే శివుని యొక్క తత్వమే. ఈ విధంగా నువ్వు గ్యాస్ అయిపోయావు. సాలిడ్ నువ్వే, లిక్విడ్ నువ్వు, గ్యాసియో నువ్వే. అన్ని వైపులా స్ప్రెడ్ అయిపోయి కమ్మని సువాసనలు వెదజల్లుతూ వచ్చినావు. నా పరమాత్మ కూడా అంతే. తనతో కలిసిన మనసుకు అన్ని తత్వాల్ని నేర్పిస్తూ ఆ మాలిన్యమైనటువంటి మనసు యొక్క గుణాల్ని మారుస్తూ ఎప్పుడు నువ్వు మనసు వెళ్ళి అక్కడ కూర్చోవాలి, ఉపవాసం చేయాలి. ఉపవాసం చేస్తే అప్పుడు నీ మనసు నిర్మలం అయిపోతుంది, మలము పోతుంది, గుణాలు మారిపోతాయి, సాధూకరణ అయిపోతాయి. కఠినంగా ఉన్నటువంటి తమో కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాది గుణాలు, కఠినంగా ఉన్నటువంటి సాలిడ్ గా ఉన్నటువంటి గుణాలు కొన్ని రోజులకు మారిపోతాయి. అయ్యో ఒక చీమ కనిపించిన టపేలని కొడతాం ధ్యానానికి రాకముందు. అయ్యో బాబో దీన్ని చంపితే నా నెత్తి మీద ఎవరో ఒకళ్ళు కొడతారు బాబో, ఏది చేస్తే అదే వస్తుందని తెలిసినప్పుడు చీమ చంపుతావా? ఒకవేళ పులి వచ్చిందనుకో, పరిస్థితుల ప్రకారం అది నువ్వు చేయవలసింది. అది నీ ధర్మమే, ఇది నీ ధర్మమే అని అంత విచక్షణ నేర్చుకుంటావు. ఎందుకంటే పరమాత్మని తత్వము అందరికీ పంచిపెట్టడమే. మన పత్రిగారి తత్వము రాయిలాగా మట్టి ముద్దలాగా ఉన్న నన్ను అమ్మా ధ్యానం చేసుకోమ్మా, చేసుకోకపోతే కుక్క చస్తే గోడవతలు పడేస్తారు, నువ్వు చస్తే ఊరికి బండి కట్టెలో బట్టి కాల్చి పారేస్తారు. కానీ కాల్చిన తర్వాత ఇంకో జన్మ ఎత్తుతావు. ఇంకో జన్మ కూడా నీ కుక్క తోక వంకనేగా, నీ జన్మలు అంతేగా. ఇట్లా కాదు, ఈ జన్మలో అయినా ధ్యానం నేర్చుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు. మహానుభావుడు 8 లక్షల మందికి
టిఫిన్లు పెట్టి బతిమిలాడి భంగపడి ఎన్ని మహానుభావుడు ఎన్ని పడ్డాడో. ఆయన పక్కన తిరిగిన 25 సంవత్సరాలు మేము తిరిగామండి. మా అదృష్టం. అందుకనే ఇంత తత్వాన్ని ఈరోజు ఆఫ్టర్ ఆల్ నేను గ్రహించగలుగుతున్నానంటే శివయ్యతోటి మాట్లాడుకుంది నేనేమన్నా చెప్పగలుగుతానండి? ఆ శివయ్యతోటి మాట్లాడుకొని నేను ఉంచుకున్నది శివయ్య ఏ విధంగా సృష్టి మొత్తానికి పంచిపెడుతున్నాడో నా వాకు వలన నలుగురు విన్నా నా జన్మ చరితమే కదండి. అదండి ఈ మనసు శివయ్యతోటి కూర్చుంటే. శివయ్య అంటే ఇక్కడ ఆత్మారాముడు. నీ మనసు వెళ్ళి ఎప్పుడైతే ఉపవాసం చేస్తుందో నీ ఆత్మతోటి కూడి, నిద్రలో మనం చేసేది అదే. అది చాలదు, నీ శరీరం వరకే సరిపోతుంది. నీ జన్మ నడవటానికి కారణం అంతవరకే, జీవన యాత్రకు. కానీ అద్భుత సృష్టి రహస్యం తెలుసుకోవాలి. నీ సృష్టి రహస్యం నువ్వు తెలుసుకోవాలంటే ధ్యానం చేయవలసిందే. ప్రతిరోజు ధ్యానంలో కూర్చోవలసిందే. పున్నమి అమావాస్య చంద్రుడు అయిన నీవు మనసులో కామక్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు, త్రిగుణాకారం, త్రినేత్రం, త్రిఆయుధం, త్రిగుణాలతోటి పుట్టిన మనం, తమోగుణం, రజోగుణం, సాత్విక గుణం, శుద్ధ సాత్వికం వేస్ట్. బంగారు గొలుసైనా ఒకటే, ఇత్తడి గొలుసైనా ఒకటే, అన్ని గొలుసే. పూల కిరీటం పెట్టుకోవాలండి మనం. మనకెందుకు బంగారు కిరీటం? చచ్చటి మోసి గట్లు పెట్టడానికే? నో. ఎన్టీ రామారావు ఎన్ని కిరీటాలు మూసాడండి మహానుభావుడు. ఆ తత్వాన్ని తెలియజేయాలంటే నిజంగా గొప్ప వ్యక్తి, జన్మ సార్థకత చేసుకున్న వ్యక్తి. అంటే యాక్షన్ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. ఊరికే చెప్తున్నానండి. ఈ బంగారు కిరీటం మోస్తే బరువు. దానికన్నా చక్కని మన కిట్ట పరమాత్మ లాగా, కృష్ణ పరమాత్మలా, కిట్టయ్య అంటే ముద్దు, కృష్ణ పరమాత్మ లాగా పూలది పెట్టుకున్నాం అనుకోండి, కమ్మని వాసనలు వెదజల్లుతూ ఉంటుంది, సుకుమారంగా ఉంటుంది. ఆ పువ్వు ఎంత అదృష్టమో కృష్ణుడి తల మీద నిలిచింది. ఆ పువ్వు ఎంత అదృష్టమో శివయ్య తల మీద నిలిచింది. ఆ పువ్వు ఎంత అదృష్టమో నా తల్లలో వచ్చింది. ఆ పువ్వు ఎంత అదృష్టమో శవాల మీదైనా ఉంటుంది. ఆ పువ్వు ఎంత అదృష్టమో నిప్పుల్లో కాలిపోయినా పర్వాలా, కానీ నేను పుట్టాను నీ సంతోషం కోసం అని పువ్వు తెలియజేస్తుందండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా లింగోద్భవం అంటే నీ లింగ ఉద్భవం తెలుసుకోరా పిచ్చివాడా. శివయ్య లింగ ఉద్భవం తెలుసుకోవాలంటే ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేయంగా శివతత్వం నేనే అంటే నా తత్వమే శివతత్వముగా మారాలి. నీవు మామూలుగా అన్ని పిచ్చి పనులు చేస్తూ నేను శివయ్య అంటే పిచ్చేసి రాళ్ళేసి కొడతారు పిచ్చోడని. నో, నేను గుణాలు మారాలి. ఏ విధంగా మారాలి? ఆ నెయ్యి ఎలా కాగినప్పుడు చుట్టుపక్కల ఎట్లా కమ్మని వాసనలు వెదజల్లుతుందో ఆ విధంగా నీ యొక్క వ్యక్తిత్వం ఇతరులకు ఆనందం కలిగించాలి. మై డియర్ ఫ్రెండ్స్, నీ యొక్క మాట ఇతరులకు జ్ఞాన పుష్పాలను అందించాలి, జ్ఞాన సువాసనలు గుప్పించాలి వాళ్ళలో. అప్పుడు నువ్వు శివయ్య అవుతావు. పంచి పెట్టడంలోనే ఉంది. ఓహో మోహన రూప కేళీ కలాప కృష్ణ నినుగని మురిసెను నా మనసే. ఆ కృష్ణతత్వాన్ని చూస్తే నా మనసు మురిసిపోతుంది. ఎందుకంటే నేను మురిసిపోతున్నానంటే ఆ తత్వం నాదే. తెలుసుకోలేకపోయాను. ఇతరులకు పంచిపెట్టడంలో ఉన్న ఆనందం. పున్నమి చంద్రుడు చూడండి, నువ్వు వెధవ మనసు వేసుకొని అందరితోటి పోటాడుతూ కల్మష బుద్ధితోటి అసూయ ద్వేషాలతోటి కరుడుగట్టి ఉన్నావు అనుకో, నువ్వు కృష్ణపక్ష చంద్రుడి. కృష్ణపక్షం చీకటి, కఠినమైనది, మనసు మలమైపోయింది. నీలో ఉన్న ఆత్మను నువ్వు చూడలేకపోతున్నావు. నీలో ఉన్న ఆత్మని గుడ్డి దీపంలాగా, కొడిగట్టిన దీపం ఎట్లా ఉంటుందండి? జమ్మని వెలుగుతుందా? వెలగదే. అట్లా ఆత్మ తగ్గల, ఆత్మశక్తి తగ్గదు. నీ చూపు, నీ మనసు, నీ భావన అట్లా ఉన్నది. అంత కల్మషాలతోటి కూడి ఉన్నది, మలినమై ఉన్నది. గుడ్డి దీపంలాగా, కరుడు కట్టిన దీపంలాగా, దుమ్ము ధూళి చేరిన లాందర్ గ్లాస్ పైన దుమ్ము ధూళి చేరింది. దీపం ఎట్లా ఉంటుందండి? బాగా కనిపిస్తుందా కాంతిగా? మరేం చెయ్యాలి? మా అమ్మ వాళ్ళు అంత
ముగ్గు వేసేసి దాంట్లో ఒక గుడ్డ పెట్టేసి ఇట్లా తుడిచేసేసి శుభ్రంగా లాందరిని తుడిచేసేసి మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పుడు కదా ఒక పని లాందరికి మసి పట్టిన మసి అంతా తీసేసేసి దాన్ని వెలిగించేవాళ్ళు సాయంత్రం అయ్యేటప్పుడు దీపాలు లేని రోజుల్లో. అంటే ఏంటి, అది ఎవరు తొలగించుకోవాలి, ఎవరి మనసుకు పట్టిన మకిలాన్ని వాళ్ళు తొలగించుకోవాలి. వాళ్ళు ఎప్పుడైతే ధ్యానం చేస్తూ సాధూకృతమయ్యి సాలిడ్ కాస్త లిక్విడ్, లిక్విడ్ కాస్త గ్యాసియో, అంతే గ్యాస్ సాలిడ్ అక్కడ వరకే వాసన వస్తుంది. సామ్రాణి ఉన్నది అనుకోండి అక్కడ వరకే వస్తుంది. ఆ తర్వాత వేప చెట్టు చూడండి, వేప పువ్వు పూసిందంటే చాలు గుమ్మ గుమ్మ గుమ్మలాడితే ఎంత దూరంకు వాసన వస్తుందండి. అది లిక్విడ్. గ్యాసియో, గ్యాస్ గాలి అందుకొని పోయి అన్ని చోట్లకు వ్యాపింపచేస్తుంటుంది. కానీ ఈ ఆత్మ జ్ఞాన పుష్పాల యొక్క జ్ఞానం సర్వ ప్రపంచం వ్యాపించగలుగుతుంది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు. ఆ విధంగా నువ్వు తయారు కావాలి మై డియర్ మాస్టర్ అని చెప్తున్నదండి. అభిషేకం, పెరుగు, నెయ్యి, తర్వాత చెరుకు రసం. చెరుకు రసం వేస్తాం కదండి, పాలు ఫస్ట్ వేస్తాం, పచ్చి పాలే వేస్తాం. ఎందుకు, ఆ సమీకృతమైన దాన్ని తెలుసుకోరా అని చెప్తున్నాం. అది తెలుసుకోలేము మనం. తర్వాత పెరుగు వేస్తాం, తోడు పెట్టి శ్వాసను ఆత్మతోటి తోడు పెట్టాలి. పెరుగు వేసేస్తాం. పెరుగైన తర్వాత అన్ని అందులోవే కదా, పాలలోవే కదా. వెన్న వేయం, పాలు, పెరుగు, నెయ్యి వేస్తాం. నెయ్యి, ఆ తర్వాత పంచామృతాల్లో చెరుకు రసం. పంచామృతాల్లో చెరుకు రసం చాలా ముఖ్యం అండి. చెరుకు రసం ఎందుకు వేస్తాం, ఓ నీ దుంపవయ్యా నువ్వు తినే తందా తీపి 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 అంటాం. మనకు తీయనైన వస్తువు ఏంటి, పంచదార. నిన్ను పొడిచి పొడిచి చంపే వస్తువు కూడా పంచదారే. పంచదార, పంచదారలు నీలో కనుక ప్రవహిస్తే పంచదార తినవు. పంచదార తీయగా ఉంటుంది, దానిలో అంతా కల్తీనేనండి. ఎముకల పొళ్ళు కలుపుతారా, ఆ పొళ్ళు కలుపుతారా, ఈ పొళ్ళు కలుపుతారా, అంతా కలిపి వేసి సన్నగా చేసి 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 పాలిష్ చేసి చేసి దేనిలో నుంచి వచ్చింది పంచదార, చెరుకు రసం నుంచే వచ్చింది. చెరుకు రసానికి పంచదారకు మూలం చెరుకు. బెల్లం బట్టిలో వేసి కాగబెట్టి, పల్లెటూరులో అయితే తెలుస్తుంది అదంతా. దాంట్లో అవి వేసి ఏందో సున్నం వేస్తారంటారు, ఏవేవో వేస్తారు అందులో. మరిగి 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 తిప్పి 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 కలుషితమయ్యి బెల్ల రూపం తాలుస్తుంది. ఎస్, కలుషితము అంటే ఏంటి, కొన్ని వాటి యొక్క కలయిక. కానీ చెరుకు రసం దాని తత్వం పోగొట్టుకున్నది కదండి. జాలువారే తత్వం, కమ్మధురమైన తత్వం, కమ్మని తత్వం, తన ఒరిజినాలిటీని పోగొట్టుకొని బెల్లం పంచదారగా మారింది. కానీ శివుడికి బెల్లం నీళ్లు పోయమంటల్లా, ఏం పోయమంటున్నారు, చెరుకు రసం పోయమంటున్నారు. దాని నుంచి ఏం నేర్చుకోవాలి, ఆ పాదమస్తకము, చెరుకు రసము, కణము కణము ఒకటే టేస్ట్ ఉంటుంది, ఏకత్వం. చెరుకులో మధ్య కణం చేదుగా ఉంటుందండి, చివరి కణం చేదుగా ఉంటుందా, కొన్ని పులుపుగా ఉంటుందా, ఏముండదు. తన గుణాల్ని మార్చుకోదు, తన పద్ధతుల్ని మార్చుకోదు. తన ఆపాద మస్తకం మొదటి నుంచి చివరి వరకు తీయగానే ఉంటుంది. కానీ బెల్లం గుణాలు మారిపోతున్నాయి. బెల్లం టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. ఇది మన మనసులు. చెరుకు రసం పరమాత్మని యొక్క మనసు, సర్వజీవులు సర్వాత్మ యొక్క మనసు. సర్వజీవులు ఎప్పుడు ఒకటే విధంగా ఉంటాయి అనే చెప్పేదే. అది తెలుసుకోరా నాయన, నువ్వు చెరుకు రసం పోస్తూ ఊరికే 1 కిలో లీటర్ చెరుకు రసం కొన్నాం కదా, మాకు దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, కలెక్షన్ మనీ ఉంది కదా అని పోస్తే ఎట్లా? నువ్వు మధురంగా తయారుగా, నీ పలుకు మధురం, నీ చూపు మధురం, నీ కామ క్రోధాలు ఉండకుండా చూసే ప్రేమమైన చూపే మధురం, నీ పలుకే మధురం. అట్లా తయారు కా నువ్వు అని చెప్పేదే చెరుకు రసం. తర్వాత ఇవి అయిపోయిన తర్వాత ఇంకేంటండి, చెరుకు మధురం, తేనె పోస్తారు. తేనె ఎందుకు పోస్తారండి? అసలు తేనె తత్వం తెలుసుకుంటే తేనెటీగలాగా ఉండాలండి. అది ఏమిటి అంటే, తేనె తత్వం ఏంటి అంటే మనలో ఉన్నటువంటి గుణాలే. తేనెటీగలాగా మనం అయిపోవాలి మన జీవితం. ఏ విధంగా అంటే,
తేనెటీగ వెళ్తుంది, ప్రతి పువ్వు మీద వాళ్తుందండి. పుప్పొడి తెచ్చుకోవాలి కదా, అది పుప్పొడే కదా తేనెగా మార్చుకుని దాని గూట్లో పెట్టుకొని పుప్పొడి, పువ్వుల యొక్క పొడి, పువ్వుల యొక్క తత్వాన్ని తను గ్రహిస్తుందండి. ఆ పుప్పొడిని దాని తుండి లోపలికి పోనిచ్చి జుమ్ అంటూ అది ఏం చేస్తుంది, ఆ పుప్పొడిని తీసుకొని దానికి ఎర్ర పువ్వు, నల్ల పువ్వు, పచ్చ పువ్వు ఈ తేడాలు ఉన్నాయండి పుప్పొడికి? లేదే. పుప్పొడి ఒకటే, పరమాత్ముని తత్వం ఒకటే. ఈ ఎరుపు, నలుపు, తెలుపు, ఆకుపచ్చ పువ్వు, పచ్చ పువ్వు, నల్ల పువ్వు అన్నీ ఉన్నాయండి ప్రకృతిలో. అన్ని రంగులు, సూర్యుడు తెల్లకిరణం నుంచి వచ్చినవి ఈ రంగులన్నీ. ఈ పువ్వులన్నిట్లో వాటికి నామ రూపాలతో సంబంధం లేదు తేనెటీగకు. ఈ పుప్పొడిని గ్రహించి తన గూటిలో పెట్టుకొని తనకు తన్నుగా అప్పు దీపు భవ తనకు తన్నుగా ఏం చేస్తుందండి, దాన్ని తేనె తయారు చేస్తుంది తన శక్తితోటి. తను దాన్ని గూట్లో పెట్టుకొని తేనె తయారు చేసి గూళ్ళ నిండా తేనె ఉంచుకుంటుందండి. పౌర్ణం అమావాస్య వస్తే అది తాగేస్తుంది పాపం. అదంతా తేనెని ఎవరు తయారు చేస్తున్నారు? తేనెటీగే చేస్తున్నది. నువ్వు తయారు చేయగలవా తేనెని? ఎందుకు చేస్తా? నువ్వు చేస్తే కల్తీనే అంతా, ఎందుకంటే నీ మనసే కల్తీ. చేసేవాడిని బట్టి కదా వంట అయినా. వంట సరిగా వచ్చు, పత్రికారు ఎప్పుడు చెప్పేవారు, వంట సరిగా వచ్చిందంటే చేసే మనసు సరిగా ఉంటే వంట సరిగా వస్తుంది. చేసే మనసు సరిగా లేకపోతే కామ క్రోధ లోభ మోహాలతోటి ముని ఉంటే ఆ వంట కూడా అట్లానే తద్దినలాగా ఉంటుంది. తద్దినపు వంట అంటారు బ్రాహ్మణ ఇళ్లలో అయితే. కాబట్టి నా నోటి నుంచి అదే మాట వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. ఐ నెవర్ ఫీల్ ఎనీ షై, బికాస్ నేను పుట్టింది బ్రాహ్మణ ఇంట్లోనే. తప్పే ఉంది అందులో? ఏది తప్పు లేదు, ఏది గొప్ప లేదు, ఏది తక్కువ లేదు. పరమాత్మ ముందు ఏందండి ఈ కులాలు ఇవన్నీ? వాటి గురించి మాట్లాడకూడదు. ఏది ఎక్కువ లేదు, ఏది తక్కువ లేదు. గాడిద గుడ్డు నువ్వు పెట్టుకున్నటువంటిదే ఆ కులం అనేది. ఏమీ లేదు, ఊరికి చెప్పానండి అంతే. తద్దినం వంటాను బట్టి ఊరికి చెప్పాను. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, తీపి మధురంలాగా ఉండాలా నువ్వు. నీ మాట మధురం, నీ చూపు మధురం, నీ శరీరమే మధురం అయిపోవాలి. అప్పుడు నువ్వు అభిషేకం చేయాలి తేనెతోటి. నీకు అసలు అర్హత ఉన్నదా? వాటిని గురించే తెలుసుకోకుండా ఏదో పోస్తూ, ఏదో చేస్తూ, ఏదో తుడుస్తూ ఉంటే మై డియర్ ఫ్రెండ్స్, తిట్టవాకండో నన్ను. తప్పు లేదు. వజ్రం వజ్రైన భిన్నతి. వజ్రాన్ని కొయ్యాలంటే వజ్రంతో కొయ్యాలి, ఇంకో దాంతో కొయ్యలేము. సత్యాన్ని నిలబెట్టాలంటే సత్యంతో ఉతికి ఆరేయాలి, ఇంకో దాంతో చెప్పలేము. కాబట్టి మై డియర్ మాస్టర్స్, అభిషేకం తేనెతోటి చేయటం అంటే నీవు తీయగా ఉండటం కాదు. రోత పుట్టే తీయగా అది టెంపరీ. బెల్లం తీయగా ఉండటం కాదు, ఒగరుగా ఉంటుందండి తేనె. అంటే అన్ని రుచుల యొక్క అది ఒకరైన ఆరోగ్యప్రదమైనది, శుభప్రదమైనది, శరీరానికి ఆరోగ్యమైనటువంటిది తేనె. ఒగరుగా ఉంటుంది నిజమైన తేనె. ఓకే, ఇప్పుడు తేనె గురించి ఓకే. కాబట్టి పంచామృత స్నానం చేస్తున్నావే, ఏకాదశి రుద్రాలు చదువుతున్నావే, ఇవన్నీ తెలుసుకొని చదువుతున్నావు నువ్వు. శ్రీకంఠలోకేశ లోకోద్భవ స్థాన సంహారకారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారక ఆనంద సందోహ సందాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షధ్వర ధ్వంసక నీదైన తత్వము బోధించి బుద్ధి ప్రధానము కర్మంబు అధ్యాత్మ యోగంబు సర్వక్రియా కారణం మంచు నానా ప్రకారంబుల్ బుద్ధిమంతులు కొల్వయి చాలా. అయ్యో, ఇలాంటివి చెయ్యొచ్చు, కానీ అందులో ఒక్కదానికైనా అర్థం తెలుసా మనకు? అది తెలుసుకుంటాం కోసమే శివరాత్రి. మై డియర్ ఫ్రెండ్స్, అమృతం ఇదండి. పంచామృతంతో స్నానం అభిషేకించడం. నిన్ను నువ్వు అభిషేకించుకోరా. ఓరి నాన్న, నువ్వు పంచభూతాల సాక్షిగా పుట్టావు కాబట్టి నీలో గుణాలు బుద్ధులు అన్ని రైటే. నీ కర్మ ప్రకారం నీకు బుద్ధులు అట్లానే, బుద్ధి కర్మానుసారిణి, నీ తప్పు లేదు. నిన్ను కించపరచట్లేదురా నాన్న. బుద్ధి తండ్రి, నువ్వు ఎన్ని జన్మల ఏ పూర్వపుణ్యమో నీ పొందుగా మారి అపురూపమై నిలిచే నాంతరంగానా నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించని వేళ ఓ పరమాత్మ అందుకో జాలని
ఆనందమే నీవు ఎందుకో చేరువై దూరమవుతావు. చేస్తున్నా, నా గుణాలు మారుతున్నాయి, వెంటనే నా మనసు మారిపోయి వెదవ గుణాలకు వెళ్ళిపోతున్నా. ఎందుకు స్వామి? ఎందుకు నేను నీ అందుకోదాలని ఆనందం, నీవు తెలుసు ఆ విషయం, కానీ అంత గుణాలు మారుతున్నాయి నావి, కానీ నాలో చేరుతున్నావు, కానీ మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఎందుకు వెళ్ళిపోవటం కాదు, ఇంకా సాధన, ఇంకా సాధన, ఇంకా సాధన చేయగా 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 రాయి వజ్రమైనట్లు సాధన ధ్యానం చేయగా చేయగా మనిషిలో గుణాలు మారిపోతే అందరికీ పంచిపెట్టడమే. పుంభావ సరస్వతి లాగా ఆ అమృతాన్ని ఎట్లా పంచాడండి? పుంభావ సరస్వతి, పురుష భావం ధరించినటువంటి సరస్వతి లాగా మన పత్రి గారు జ్ఞానామృతాన్ని పంచిపెట్టారండి. పత్రిజీ మాటలే బంగారపు మూటలు, వాటిని గ్రహించుటలు నీ ధన్యత దాగున్నది. నీవు గ్రహించాలి వాటిని. పత్రిజీ మాటలే బంగారపు మూటలు, వాటిని గ్రహించుటలో నీ ధన్యత దాగున్నది. భగవంతుడే పత్రి ఈ గీతను బోధించను, గీతార్థము గ్రోలి ధన్య జీవి వగుమురా అనుచు బోధించను పత్రిజీ మనకు. ఆ మాటలే జ్ఞానులకు జ్ఞానామృతమాయను, పరమ పావనం పరమ సుఖం, పరమ పావనం పరమ సుఖకరం శుభకరం, పరమ పావనం పరమ శుభకరం. ఇలాంటివన్నీ బోధించారండి. ధ్యానం చేసుకో చేసుకో, లేకపోతే అనవసరంగా జన్మలెత్తాలి. ఈ జన్మ చివరి జన్మ చేసుకో. నీలింగాన్ని నువ్వు దర్శించు. నీలింగం పుట్టడానికి కారణం ఎవరు? శివలింగం పుట్టడానికి కారణం నువ్వు కనుక్కోలేవు. ఆది మధ్య అంతరాలు ఉన్నటువంటి శివలింగాన్ని అక్కడ తెలుసు కదా, సంపెంగ పువ్వు సైగ చేసిందని, చంద్రుడు సైగ చేశాడని, ఇవన్నీ శాపాలు. అది దర్శించలేవు నువ్వు, నీ చేత కాదు. ఎప్పుడు చేత అవుతుంది? అదే నేను అని తెలుసుకున్నప్పుడు, నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవు, నువ్వు లేక నేను లేను, నేను లేక నీవు లేవు, లేనిచో ఈ జగమే లేదు. ఉన్నదండి? ఆత్మ ప్రాణం లేకపోతే నేనున్నానా? శరీరం లేకపోతే ప్రాణం ఉంటుందా? మరి ప్రాణం ఇంపార్టెంటా, శరీరం ఇంపార్టెంటా? రెండు. నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవు, లేనిచో ఈ జగమే లేదు. ఉన్నదా? లేదే. ఈ సంపూర్ణ తత్వం తెలుసుకుంటే నువ్వు చందమామలా మారిపోతావు. నువ్వు శుక్లపక్ష చంద్రుడివి కాదు, నీ కర్మకాల నీ మనసు యొక్క బుద్ధులతోటి నువ్వు శుక్లపక్ష చంద్రుడి లాగా కనిపిస్తున్నావు. నీ కర్మకాలి కృష్ణపక్ష చంద్రుడు, అంటే చీకటి, కొంచెం అర్ధరేకంగా నువ్వే కనిపిస్తున్నావు. కొంచెం కొంచెం పెరుగుతూ 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 నువ్వే కనిపిస్తున్నావు. చీకటి లాగా నువ్వే కనిపిస్తున్నావు, వెన్నెల్లాగా నువ్వే కనిపిస్తున్నావు. నీకు కృష్ణపక్ష చంద్రుడు వద్దు, శుక్లపక్ష చంద్రుడు వద్దు, అంటే క్షీణిస్తున్న చంద్రుడు వద్దు, పెరుగుతున్న చంద్రుడు వద్దు. నీకు ఏమిటి? నీ ఏం? వాట్ ఈజ్ యువర్ ఏం? కనిపిస్తున్నదా మేడం? ఓకేనా? ఓకే. కృష్ణపక్ష చంద్రుడు వద్దు, శుక్లపక్ష చంద్రుడు వద్దు, రెండు వద్దు. నువ్వు ఎలా ఉండాలి? పూర్ణచంద్రుడిలాగా ఉండాలి. నీ డ్యూటీ ఏంటి? పూర్ణచంద్రుడు ఎప్పుడైపోతావు? నువ్వు అహంకారం వదిలి శివుని శక్తిని రిసీవ్ చేసుకుంటున్నాడు అర్ధచంద్రుడు. క్షీణించిన చంద్రుడు శివశక్తితోటి కూడి ఉంటే సతి, సతిగా తన మేను చాలించి పార్వతిగా మరు జన్మ జనించి పరమేశునికై తపించి, పరమేశ్వరుడి కోసం తపించిందండి. అంటే తనలోని తత్వాన్ని తాను తెలుసుకోవాలని తపించిపోయిందండి ఆ మా తల్లి. తప్పించి తపస్సు చేసి 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 నీళ్లలో చేసి అగ్ని చుట్టూరా కూర్చొని చేసి, అపర్ణ ఆకులు కూడా, అపర్ణ అంటే
ఆ అంటే ఆపోజిట్ అండి. పర్ణ ఆకులు కూడా తింటాం ఆకులు అలములు అన్నీ తింటాం మానేసింది. ఎక్కడ? శివయ్య రా రా నన్ను కలు అంటే నిన్నెవరు కలుస్తారో కుంటోడుగా ఆ, కుంటెద్దు మీద వస్తాడు శివయ్య. అప్పుడు ఆయన తపస్సు చేసినప్పుడు పార్వతీదేవి నీళ్ళల్లో కూర్చొని చేస్తున్నది, అగ్ని చుట్టూరా పంచాగ్నులు పేర్చుకొని చేస్తున్నది. అప్పటికి శివయ్య ప్రత్యక్షం కాల. ఏంటి నువ్వు రా రా అంటే ఒక కుంటి ఎద్దున ఎక్కొస్తాడు. ఎందుకమ్మా ఎవరమ్మా నువ్వు అంటే, నేను నా నా నగకన్యని, హిమవంతుడు కూతుర్ని అంటుంది. అవునా, నువ్వెందుకు తపస్సు చేస్తున్నా అంటే శివయ్య కోసం. వారని ఎంత పిచ్చిదానివమ్మా, ఎంత గొప్పదాని అయ్యుండి, హిమవంతుడు కూతురు అయ్యుండి ఆ కుంటి ఎద్దునెక్కుతాడు, పావుని మెళ్ళో వేసుకుంటాడు, పులిని కప్పుకుంటాడు. అట్లాంటి విచిత్ర పురుషున్నా నువ్వు ప్రార్థించేది ఏంటమ్మా, నీకేమన్నా బుర్ర పని చేస్తున్నదా అని అడిగాడు శివుడు వచ్చి. అప్పుడు చెప్పింది, అంతా కలిసి విచిత్ర విరుద్ధ పావుకిను అసలు సింహానికి సంబంధం ఉందండి, పులి చర్మానికి పులికి దానికి సంబంధం ఉందండి, విభూతి పూసుకొని ఉంటాడు. ఎద్దును చూస్తే పులి తినేదా? పులి తినేసినా తినేదా ఎద్దును చూస్తే? అన్ని విచిత్రాలన్నీ ఆయనలోనే ఉన్నాయి. విచిత్ర విరుద్ధ భావ సమ్మిశ్రిత సమ్మేళనమే శివయ్య. అలాంటి సమ్మిశ్రిత సమ్మేళనమైనటువంటి శివయ్యనే ఆమె అహంకారపూరితంగా ఐఆమ్ గ్రేట్ అని సతిగా చచ్చిపోయింది. శివుడితోటి కూడి ఉండలేదు కాబట్టి. కానీ శివుడితోటి కూడి ఉండటం కోసం తను చేసిన తప్పు తెలుసుకొని తపించి తపించి తపస్సు చేసి 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 చిట్ట చివరికి పార్వతీ కళ్యాణం జరిగిందండి. పార్వతీ కళ్యాణం అంటే, పార్వతి అంటే ప్రకృతి. ప్రకృతికి పురుషుడికి కళ్యాణం జరుగుతుంది. కలిస్తే కళ్యాణం అంటే కలయిక. ప్రకృతికి పురుషుడికి కళ్యాణం జరిగితేనే సృష్టి జరుగుతుంది. ప్లస్ మైనస్ కలిస్తేనే ప్లస్ అవుతుంది. నెగటివ్ పాజిటివ్ కలిస్తేనే కరెంట్ పుడుతుంది. ఆదిశక్తి స్త్రీ శక్తి, పురుష శక్తి శివశక్తి. శివ ప్లస్ శక్తి ఈజ్ ఈక్వల్ టు శివశక్తి. రెండు కలిసిందే శివశక్తి. శివశక్తి అంటే ఆడదా మగదా? ఇప్పుడు చెప్పండి. విశ్వశక్తి అంటే ఆడదా మగదా చెప్పండి. భగవంతుడు అంటే ఆడ మగ చెప్పండి. అందులోనే ఉన్నదండి శివలింగ తత్వం. ఈ విధంగా నగకన్యగా తాను జనించిన జగదంబ అయినది, జగత్తుకే అంబ అయిపోయింది, సృష్టికే మూలమైపోయింది. జగదంబ అయినది హైమవతి కాబట్టి అర్ధనారీశ్వర తత్వముగా తనను చేర్చేసుకున్నాడు. ఇప్పుడు శివుడు ఎక్కడికన్నా వెళ్తే పార్వతీ శివుడు వెళ్తున్నారా, ఒక శివుడు పార్టీ వెళ్తుందా? ఇద్దరు కలిసే అదేనండి శివలింగం. శివము ఉంటుంది, లింగము ఉంటుంది. నా దేహము ఉంది, ఈ వరలక్ష్మి దేహము ఉంది, ఈ వరలక్ష్మిలో శివుడు ఉన్నాడు. వరలక్ష్మి ఎక్కడికన్నా వెళ్తున్నదంటే శివుడితోటి కలిసి ఈ లింగం వెళ్తున్నదా? ఈ వరలక్ష్మి అని పేరు మా అమ్మ పెట్టుకుంది పాపం. మా అమ్మ మా నాన్న వరాల తల్లి వరలక్ష్మి. నా దగ్గర ఏ వరాలు లేవు. ఇది పెట్టింది పర్మనెంట్. ఇది కాదే, కాలిపోతున్నది. పంచభూతాల్లో కలిసిపోతున్నాయి. పదార్థానికి చావు లేదు. టైం అయితే చెప్పండి మేడం. పదార్థానికి చావు లేదు, శక్తికి చావు లేదు. ఆ రెండు చచ్చినా మారవండి. శక్తి అనేది మారదు, పదార్థము అనేది పదార్థం మారదు. వెండి వెండే, బంగారం బంగారమే, రాయి రాయే, బొగ్గు బొగ్గే. ఈ పదార్థాలను ఏర్పరిచిన పరమాత్మ కూడా మారడు. శక్తి శక్తే, తనలో ఈ కించిత్తు పెరగదు, కించిత్తు తరగదు. అండము దానే, పిండము తానే, బ్రహ్మాండం దానే. బ్రహ్మతత్వం అంటే భూరి ఇది బ్రహ్మ అన్నాడు. చిన్నదైన తానే, పెద్దదైన తానే. తనకంటే పెద్దది లేదు, తనకంటే చిన్నది లేదు. ఇదే పరమాత్మ తత్వం అండి. ఇంతకంటే ఏం కావాలండి శివరాత్రికి మార్చం అంటే? శివరాత్రి తత్వం అంటే ఏం కావాలండి? శివతత్వం అంటే ఇదేనండి. ఎక్కడ మారుతుంది? పదార్థం మారదు మై డియర్ ఫ్రెండ్స్, మారదు. ఎందుకంటే బంగారు కొండలో నుంచి వచ్చింది బంగారం. అణువైనా బంగారమే, పెద్ద బంగారు కొండైనా బంగారమే. ఇంత రాగైనా రాగే, ఇత్తడైనా ఇత్తడే. కానీ ఎప్పుడు మారుతున్నాయి? బంగారము రాగి కలిపినప్పుడు. కలయిక సతి ఉండాలండి. సతి శివుడు ప్రేమికండి, లవ్వర్, చాలా లవ్వర్. ఏ శరీరంలో తను దూరుతుందో ఆ శరీరం మీద ఎంతో ప్రేమ కలిగి ఉంటుంది. లవ్వర్
సతి అంటే శ్వాస కూడి ఉండటమే సతి. శ్వాస అంటే మై డియర్ ఫ్రెండ్స్, శ్వాస మీద క్లాస్ చెప్పాలంటే అబ్బా ఒళ్ళు పులకరిస్తుంది. పులకించని మది పులకించు, అంత బాగుంటుంది శ్వాస గురించి చెప్పుకుంటే. ఈ సతి కూడి ఉంటేనే కదండి, శ్వాస కూడి ఉంటేనే నేను మాట్లాడేది, నా కళ్ళు చూసేది, నా చెవులు వినేది. ఆ శ్వాసే ఎవరండి? శివపరమాత్మ. ఆ శివపరమాత్మ ఎవరండి? నేనే. నేనే శివపరమాత్మ కాంతిని. ఒక సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిలోని కొన్ని వేల కిరణాలు, కాంతి కిరణాలు వస్తాయి. ఏ కిరణం గొప్పది? ఏ కిరణం గొప్పది? అన్ని కిరణాలు గొప్పది. అదే విధంగా నా జీవాత్మ నా కర్మలు చేసుకుంటే అనుభవించడానికి అటు ఇటు ఆ లోకాలు ఈ లోకాలు పరిగెత్తుకుంటా ఆడుకుంటూ నీ జన్మ పాడుగాను. ఈ జీవాత్మతోటి నాలుగు కూర్చొని కూడి ఉంటాను. ఈ జీవాత్మని ఇక్కడే పెట్టేసేసి ఈ శరీర ధర్మం ఏంటో తెలుసుకొని జనన మరణ చక్రములో తిరిగి తిరిగి మీరు నరజన్మకు మారామండి. మనం ఎన్ని జన్మలు ఎత్తి 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 ఆ జ్ఞానాన్నంతా ముద్దలాగా పెట్టుకొని మాంసాహారులుగా, శాకాహారులుగా, జంతువులుగా, చెట్టుగా, వృక్షాలుగా, ఖనిజాలుగా అన్ని పుట్టి వాటి లక్షణాలన్నింటినీ పెట్టుకున్నాం కాబట్టే మనుషులం వాటిని గుర్తించగలుగుతున్నాము. ఎందుకంటే అది నీ జన్మే. ఖనిజ సామ్రాజ్యం పత్రికారు 5 సామ్రాజ్యాల గురించి చెప్పారు. భలే మంచి క్లాస్ చెప్పారండి. ఎప్పుడు ఏ నోటికి వస్తే చెప్పటమే. ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మనిషి సామ్రాజ్యం, దేవతా సామ్రాజ్యం, దైవ సామ్రాజ్యం. ఈ 5 సామ్రాజ్యాల గురించి మనం తెలుసుకున్నాం అంటే మనం ఏంటో తెలుసుకుంటుంది. నేనేంటి, నాకింతటి విలువేంటి? కాదా? నేను విలువ కాదా? అవునే. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలండి? ఒక్కటే తెలుసుకోవాలి. మౌనముగా నీ మనసును నిలిపి ధ్యానము చెయ్యవే ఓ మనసా. అది చెయ్యాలండి. మంత్రములు మరి జపతపములు మనకెందులకే ఓ మనసా. ఇంకా అవన్నీ వద్దు. ఎన్ని జన్మలు చేస్తాము పూజలు, మంత్రాలు, జపాలు, తపాలు. నా కామ క్రోధమను క్రూర మృగముల కోరలలో పడి నలగకుమా. ఎన్నేళ్ళు కామక్రోధాలు, లోపాలు, అసూయ, ద్వేషాలతో బతుకుతాం. కామ క్రోధమను క్రూర మృగముల కోరలలో పడి నలగకుమా. అన్నీ మరచి ఆత్మను స్మరించి ఆనందింపవేవో మనసా. తల్లడిల్లవాకరా నాన్న, నీ మనసుని శాంతం చేసుకోరా నాన్న. నీలో ఉన్న శివయ్యను నువ్వు దర్శించుకోరా నాన్న. బయట అంతా ఉన్న శివయ్యను నువ్వు దర్శించరా నాన్న. అదిరా నాన్న శివతత్వం అంటే, అదిరా నాన్న ఉపవాసం అంటే, అదిరా నాన్న ఆవరణ, జాగరణ అంటే జాగృతావస్థలో, జాగృతతో, అవేర్నెస్ తో, ఎన్లైట్మెంట్ తో నువ్వు ఆత్మ జ్ఞానాన్ని పొందు అని చెప్పటమే శివరాత్రి మహత్యం యొక్క లక్షణం అండి. పూర్ణ చంద్రుడివిక కాంతిని వెదజల్లు. ఎప్పుడైతే నువ్వు కాంతిని పంచి పెడుతున్నావో అంత ఆనందమైతుంది. దివి అంటే ఆకాశం. దివి మల్లె పందిరి వేసే, భువి పెళ్లి పీఠము వేసే, నెరవెన్నెలా కురిపించుచు నెలరాజు సందడి చేసే, ఊగలు గుసగుసలాడే నా హృదయమే ఊగిసలాడే. ఈ ఆత్మతత్వం తెలుసుకున్న తర్వాత భువి అంటే తారకులు, చంద్రుడు, సూర్యుడు, తారలు అంటే నక్షత్రాలు అన్ని పందిరేసేసాయండి. భువి పెళ్లి పందిరివే. దివి అంటే ఆకాశం. దివి పల్లి పందిరి వేస్తే భూమి పెళ్లిపీటను వేసింది. ఈ పెళ్లిపీటను వేసిన ఆకాశం పందిరిలో కూర్చొని నేను భూమి మీద కూర్చొని ధ్యానం చేసుకుంటూ, ఎంత అవకాశం కల్పించిందో. ఆకాశం అంటే అవకాశం కల్పించేది. ఈ భూమి పీఠం వేస్తే
ఈ పీఠం మీద భూమి మీద వచ్చి నేను కూర్చొని నెరవెన్నెల కురిపించుచు నెలరాజు సందడి చేసే పండు వెన్నెలలో కూర్చొని భూమి మీద పీఠం మీద కూర్చొని ఆకాశం యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ ఉంటే ఆహా ఎంత జ్ఞానామృతం మనలోకి చేరుతుందండి. ఇదేనండి అభిషేకం అంటే. నువ్వు ఉపవాసం, జాగరణ, అభిషేకం అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇదే. నేను శివయ్యకు చేసే పూజ ఇది మాత్రమే. శివరాత్రి వచ్చేసాను హాయిగా రాత్రి తెల్లవారుజామున 12:30 వరకు హాయిగా, అంటే లింగోద్భవంగా సమయం అని కాదండి, హాయిగా మా ఇంటి పైన పిరమిడ్ ఉంది, అక్కడ కూర్చున్నా, ధ్యానం చేసుకున్నా, హాయిగా ఆరాం. తెల్లవాళ్ళు కూర్చోవాలి, నా ఇష్టం. స్వేచ్ఛ విహారిని, ఆనందం ఉన్న దినాలు, ఆనందంతో ధ్యానం చేసుకున్నానండి. అంతే మై డియర్ ఫ్రెండ్స్. ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగనాథ సార్ వారికి, మహావతార బాబా వారికి, ఆ ఫౌండేషన్ వారికి శతకోటి వందనాలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, చాలా అద్భుతంగా వివరించారు మేడం. ఆధ్యాత్మిక పరంగా శివరాత్రి యొక్క విశిష్టత ఏంటి అన్నది. నిజంగా చెప్పాలంటే ఈ రోజు వరకు పంచామృతంతో అభిషేకం ఎందుకు చేస్తున్నామో తెలియకుండానే చేస్తున్నాము. ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టు ఆచరిస్తాము. పంచామృతం యొక్క అర్థాన్ని ఏమి అనేది ఎంత మంచి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకున్నాము మేడం మేము. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను మాస్టర్స్. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, మాట్లాడండి. నమస్తే మేడం. మేడం నమస్తే మేడం. మాట్లాడండి. నమస్తే. నమస్తే సార్. మేడం, మీరు ఇవాళ ఇచ్చినటువంటి క్లాసులో మన పాత పాటలలో వారు రాసినటువంటి ఆ విధానంలో వాటి వెనుక ఉన్నటువంటి రహస్యాలు మన ధ్యానానికి ఎలా వారు ధ్యానంలోనే కూర్చొని రాశారా అంటే మన పాత పాటల్ని ఒకసారి మనము నెమరు వేసుకున్నట్లయితే ఈ ధ్యానంలో పొందేటువంటి అనుభవాలకు అవి అనునయించుకోవచ్చు అనేది అర్థమైంది మేడం. చాలా చక్కగా సందర్భానుసారంగా మన పూర్వీకులు మన పెద్దలు రాసినటువంటి ఆ పాటల్లో ఉన్నటువంటి అంతరార్థము మరి మనం ఇలా అర్థం చేసుకోవాలి. అవి కేవలం పాటలే కాదు, మనకు మీరు చెప్పినట్టుగా రత్నాల మూటలు అనేది అర్థమైంది మేడం. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్స్ మేడం. మరి ఇంత చక్కటి ఈ క్లాస్ నిర్వహిస్తున్నటువంటి జ్ఞానం అందించినటువంటి మీకు, మరి మహావతార్ మన ఫౌండేషన్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. ప్రతి అక్షరము పలుకుతుందండి, ప్రతి మాట మనతోటి పలుకుతుందండి. చూడండి, ఇవే కాదు, ఇంకొక నిమిషం మేడం, ఇదే కాదు చూడండి. నన్ను చూడని, నన్ను పాడని, ఇలా ఉండిపోని నీ దాసినై. ఒక తాగిపోతూ సావిత్రి తాగుతూ తూలిపోతూ కాళ్ళ మీద పడుతూ, ఏదో ఒక సినిమా కాంటెస్ట్ అండి, కాళ్ళ మీద పడుతూ పాడుతుంది. ఈ కన్నులు నీకే, ఈ కురులు నీకే, నా నువ్వులో నీ, నా తనువులో నీ, అణువు అణువు నీవే. చూసారండి, తాగిపోయి ఉంటే ఒక లవింగ్ సాంగ్, కానీ అణువు అణువు నీవే. పరమాత్మ గురించి చెప్తున్నదండి. ఈ కనులు నీవే, నువ్వు సృష్టించినవే. ఈ కురులు నీవే, నువ్వు సృష్టించినవే. నా తనువులోని అణువు అణువు నీవే. కాబట్టి నేను బ్రహ్మ పదార్థాన్ని గ్రహించాను కాబట్టి నీ పాదదాసినే ఇలానే ఉండిపోతానని ఆ సావిత్రి బాటిల్ పట్టుకొని తాగుతూ కాళ్ళ మీద పడిపోతుందండి, భర్త కాళ్ళ మీద. అంటే ఏంటి? ప్రతి అక్షరము మనకు ధర్మాన్ని నేర్పుతున్నదండి. అది దాంట్లో
ఇట్లాంటి కోకొల్లలు. అద్భుతం మేడం. మేడం. వరలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి, అన్ని మాట్లాడండి. నమస్తే మేడం. ఓకే, నమస్తే మేడం. వరలక్ష్మి గారు అంటే నేనేమో అనుకున్నా. మా వరలక్ష్మి గారు. నా పేరు కూడా వరలక్ష్మినే మేడం. ఇక్కడే మా వరలక్ష్మి గారు. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. పాటలతో మీరు ఎంత అద్భుతంగా ఉంది మేడం. చాలా మన పాటల్ని ఏ విధంగా తీసుకోవచ్చు అనేది చాలా అద్భుతంగా ఉంది మేడం. థ్యాంక్ యూ. చాలా వివరణ ఇస్తున్నారు మీరు. చాలా బాగుంది మేడం. బాగా అర్థమవుతున్నాయి నాకు. ఒకరోజు నాగమణి గారు, సార్ రంగనాథ్ సార్ గారు ఇద్దరు గనక నన్ను సినిమా పాటల గురించి ఒక క్లాస్ తీసుకోండి అంటే బలి బాగుంటుందండి. ఇస్తారా మేడం? అవకాశం కల్పించారు. సాటర్డే ప్రత్యేకత అదే మేడం, మనలో ఉన్నటువంటి స్కిల్స్ చూపించుకోవడమే సాటర్డే. అయితే ఒకసారి సినిమా పాటలు, ఓన్లీ సినిమా పాటలు పెట్టుకుందాం, బాగుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఈ ఫౌండేషన్ కి, రంగనాథ్ సార్ గారికి, మణి మేడం కి, ఇక్కడ ఉన్న దివ్యాత్మ స్వరూపులందరికీ వేల వేల కృతజ్ఞతలు మేడం. చాలా బాగుంది మేడం. బాగుంది కదా? హ్యాపీ. చాలా బాగుంది మేడం. అల్లో వరలక్ష్మి గారు, ఈ వరలక్ష్మి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నదో మా వరలక్ష్మి గారు కూడా అంతే హ్యాపీ ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ మేడం. అసలు నిజంగా అంటే అందుకోసమే మాకు ఈ రోజు రావాల్సిన మాస్టర్ డేట్ పోస్ట్ పోన్ చేసుకోవడం, ఇంత జ్ఞానాన్ని మాకు ద్వారా అందించాల్సి ఉంది కాబట్టి సెషన్ మీకు ఇవ్వడం జరిగింది అనుకుంటాను యూనివర్స్ మేడం. ఎంతో చెప్పాలండి. అద్భుతమైన ఒక 1 hour లో అంటే అలా ఆపాత మధురంగా వస్తూ ఉంటుంది, అది కట్ చేసుకుంటూ చెప్పుకుంటూ పోతుంటాం అంతే. హ్యాపీ. థ్యాంక్ యూ. మీరు కల్పించారు ఈ అవకాశం. అది థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, ఇంత మంచి జ్ఞానాన్ని మనకు అందించినటువంటి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మాస్టర్స్. అలాగే ఈ నెల 21, 22 మనం తాడేపల్లిలోని మానస సరోవరంలో జరుపుకోబోతున్నటువంటి సంగీత ధ్యాన యజ్ఞం సమగ్ర స్వస్థ కార్యక్రమం గురించి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీ వంతు తన్ మన్ ధన్ సహాయాన్ని అందించాల్సిందిగా ఫౌండేషన్ తరఫున తెలియజేసుకుంటున్నాం మాస్టర్స్. అలాగే ఇంత మంచి జ్ఞానాన్ని మనం మళ్ళీ మన గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి మాస్టర్స్. మనం మన ఫౌండేషన్ కి ఇవ్వగలిగినటువంటి కృతజ్ఞత ఏదైనా ఉంది అనుకుంటే మనం అప్లోడ్ చేసినటువంటి దానికి మీరు కమెంట్ ఇవ్వడం మాత్రమే అని తెలియజేసుకుంటున్నాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, తిరిగి 11 గంటల సెషన్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. నమస్తే. థ్యాంక్ యూ మేడం. నమస్తే.